నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలి వదినా? నువ్వు దీని మొగుణ్ణి వెతికి పట్టుకురావాలి. నువ్వు దీని మొగుణ్ణి వెతికి తీసుకొచ్చావనుకో, వాడితో పాటు దీన్ని పంపించేయొచ్చు. పాపం ఇప్పుడే ఏ దిక్కు ముక్కు లేని దాన్నని కాళ్ళ వేళ్ళ పడింది. అందుకే దీని ముసురు మనకెందుకు? వాడిని పట్టుకొచ్చావనుకో ఇద్దరిని పంపించొచ్చు. లేదంటే మన అవుట్ హౌస్ లోనో స్టోర్ రూమ్ లోనో ఏదో మూల పడుంటారు. ఏమంటావు శ్రీరామ్? ఇదేంటి తల్లి ఇలాంటి ఫిట్టింగ్ పెట్టావు? శ్రీరామ్, ఏంటొదినా? దీని మొగుడు మీ అన్నయ్యకి తెలుసు. ఉండు పిలుస్తాను. ఎవండి, ఒకసారి బయటికి రండి. మీకు ఈ మధ్య ప్రతి చిన్న విషయానికి కంగారు పడ్డం అలవాటైపోయింది. సర్లే, విషయం ఏంటో చెప్పు. శ్రీరామ్కి ఒక పని అప్పచెప్పాను. ఏం పని? తనని అడగండి. పోనీ మీ అన్నయ్యకి నువ్వే చెప్పు శ్రీరామ్. ఏంట్రా, ఏం పని చెప్పింది? చెప్పిన పని ఏదో చేసేయచ్చు కదా, మళ్ళీ పంచాయతీలేంటి? అదంత ఈజీ కాదు కాబట్టే వదిన నిన్ను పిలిచింది. ఈవిడ గారి హస్బెండ్ నీకు తెలుసంట కదా. నిన్న అతని డీటెయిల్స్ అడిగి నన్ను వెతికి పట్టుకురమ్మని చెప్తుంది. అదేరా, మన ఫ్యాక్టరీలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉంటాడు. పాపం నీకెన్ని కష్టాలు వచ్చినాయి అన్నయ్య. సర్లే, ఇప్పుడు ఏమంటావు రాజేశ్వరి? దేనిలోనా దూకి చస్తానంటున్నాను. ఇంత చిన్న విషయానికి అంత పెద్ద మాటలు ఎందుకులే రాజేశ్వరి? ఏంటండి మీకు మతిగారి పోయిందా? ఇది చిన్న విషయమా? అంటే నా కోడలు దాన్ని కాళ్ళు పట్టుకోవడం మీకు చిన్న విషయంలా కనిపిస్తుందా? అక్షర కూడా నీ కోడలే కదా. అమ్మా ఆపుదావా? బాగు, అసలు నీ మెతకతనం చూసే ఆ అత్త కోళ్ళలా రెచ్చిపోతున్నారు. మాట్లాడి కార్తికేయ, నీ కోడల్ని నెత్తికెక్కించుకోక కాదన్ను, కాని ఎదుటి వాళ్ళని తొక్కేయాలని చూడకు. అది నీకే మంచిది కాదు. మంచేదో చెడేదో తెలుసుకోలేనంత చిన్నపిల్లనేం కాదు జగదీశ్వరి. తెలుసక్క, నీకు మంచి చెడు రెండూ తెలుసు. కాని నీ కోడలు గర్భవతి అన్న ఒక్క మాట నీకు మంచికి చెడుకి తేడా తెలియకుండా మైకం కమ్మేలా చేసింది. నాకేం మైకం కమ్మలా, స్పృహలోనే ఉన్నాను. ఉంటే ఇలా మాట్లాడవక్క. తిండిపోద్దనా? నేనిక్కడ ఇంత కష్టపడుతుంటే నువ్వక్కడ కూర్చొని మెక్కడానికి నీకు మనసెలా వచ్చిందే? ఇది మరీ బాగుందే. ఇప్పుడే కదా నేను చూస్తుంటే ఆ అక్షరం వచ్చి నిన్ను చూతాను అని చెప్పి చివాట పెట్టెళ్ళింది. ఇక నేను మళ్ళీ చెయ్యాడే నీ చొప్పించు కొట్టు. ఎవరికి గెలివి ఎక్కువ అయ్యిందా? అయ్యిందమ్మగారు. నువ్వు మన బాల్కనీలో గులాబీ చెట్లున్నాయి కదా? అవునమ్మా. వాటికి ఎరువు కావాలి. అలా వీధుల్లోకెళ్ళి పేడ తీసుకొచ్చి ఆ తొట్టుల్లో వెయ్యి. ఏం రేఖ, ఏం నువ్వు చేస్తున్న పని? దీన్ని ఏం చేసినా పాపం లేదు. దీన్ని ముక్కలు ముక్కలు చేసి బిర్యానీ వండి కుక్కలకి పెట్టాలి. ఏంటి రేఖ, నన్ను ఏం చేయాలా అని ఆలోచిస్తున్నావా? బిర్యానీలు అవి ఇవి తినడానికి 3వ నెల వెళ్ళి 4వ నెల వస్తుంది, అవునా? చెప్పు రేఖ, అక్క అడుగుతుంది కదా. దీనికిప్పుడు ఇది తోడైందా? ఇవి తిను. ఏంటమ్మా అవి? ఇవి చాలా బలం రేఖ, మొలకెత్తిన గింజలు. తిను రేఖ, నేనిప్పుడే తిన్నా. చాలా బాగున్నాయి, తిను. పిచ్చి లేఖ, నువ్విలా సుతారంగా స్పూన్తో తినిపిస్తే ఎలా చెప్పు? అసలే 2 తినాలవి. ఎలా తినాలో నేను చూపిస్తానుగా. చూసావా రేఖ, నువ్వు పందానివైనా నేనెంత ఆప్యాయంగా నీకు తినిపిస్తున్నాను. అక్క తనెలాగూ తింటానంటుందిగా, పద మనం వెళ్దాం. బిర్యానీ తీసుకో. చూస్తుండండి, నాతో పెట్టుకుని మీ చావు మీరే కొని తెచ్చుకుంటున్నారు. చెప్తా, మిమ్మల్ని ఎవ్వరిని వదలనే.